తిరుపతి లడ్డు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా అనేక రకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది, లడ్డు అపవిత్రమైంది, దాంట్లో కల్తీ జరిగిందని చెప్పేసి అనేక రకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందా, అది అపవిత్రమైందా అని చూస్తే మనం అనేక రకమైనటువంటి చర్చలు జరిగాయి. అనేక మేధావులు అనేక మంది కూడా దాని మీద స్పందించారు. కానీ ఎన్టీడీబీ రిపోర్ట్లో ఆ కల్తీ జరిగిందా అని చెప్పి చూస్తే అది ఫాల్స్ రిపోర్టు. అది వచ్చినటువంటిది ఏమి ఎవిడెన్స్ కూడా సరి అయినటువంటిది కాదు. కానీ దాన్ని ఎక్కడ కూడా మీరు ప్రచారం చేయొద్దని చెప్పి, సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దని చెప్పేసి కూడా ఎన్టీడీబీ రిపోర్టు చెప్పింది. అట్లాగే ప్రత్యక్షంగా తమిళనాడులో ఉన్నటువంటి ఏఆర్ డైరీ ఏదైతే ఉందో అది కూడా స్పందించింది. తిరుపతి లడ్డులో ఎలాంటి కల్తీ జరగలేదు, దాంట్లో ఎట్లాంటి మేము జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు కలపలేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఏఆర్ డైరీ కూడా స్పందించింది. కానీ దాంట్లో వాళ్ళు ఏమాత్రం వినకుండా అది ఎప్పుడు జూలైలోనే 16 టన్నుల నెయ్యిని తిరుపతి లడ్డు కోసం పంపించాము కాబట్టి ఇట్లాంటివంటిది చెప్పింది. కానీ ఇప్పుడే జరిగిందా అంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 16 సార్లు కల్తీ జరిగింది అనేటువంటిది చర్చ జరిగింది. జగన్ గవర్నమెంట్లో 16 సార్లు జరిగినటువంటిది చర్చ జరిగింది. జగన్ గవర్నమెంట్ 2 నెలలు గడుస్తూ ఉంది. అయినా కూడా ఇప్పుడు 2 నెలలు అయిపోయిన తర్వాత లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి రచ్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజల చేత ఎన్నుకోబడి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి లేకపోతే దేశంలో ఉన్నటువంటి హిందువుల కోసం హిందూ ప్రతినిధిగా మాట్లాడటం, బాధ్యత రహితంగా మాట్లాడటం ఈరోజు చాలా బాధేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారే ఒక సందర్భంలో ఒక ఉపన్యాసంలో మాట్లాడుతూ ఆకలేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా గొడ్డు మాంసాన్ని తిన్నా కూడా తప్పు లేదని చెప్పేసి, స్వామి వివేకానందుడి గారి బుక్లో ఉంది అని చెప్పేసి అట్లాంటిది ఉన్నా కూడా తప్పు లేదని చెప్పేసి చెప్పారు. నేను ఇప్పుడు ఆయన హిందూ ప్రతినిధిగా నేను అపవిత్రమైంది కాబట్టి హిందువులందరూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, రోడ్ల మీదకి రావాలని చెప్పేసి ఒక వీధిలో ఉన్నటువంటి వ్యక్తిలాగా, ఒక వీధి కార్యకర్తలాగా మాట్లాడడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆయన ఇంకా దిగజారి ఏమంటున్నాడంటే, నేను ఆ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం లేకపోతే లడ్డూ విషయంలో దాంట్లో న్యాయం జరగడం కోసం దీక్ష చేస్తా అని చెప్పేసి చెప్పారు. ఈయననే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో ఆయన తిరుపతిలో లడ్డు విషయంలో జరిగినప్పుడు అట్లాంటిది వస్తే ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయాలా, ఆ ఎంక్వైరీలో ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళని శిక్షించాలని చెప్పేసి గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ని వాడుకోకుండా, అంటే అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం లేదా, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం మీద నమ్మకం లేదా ఉప ముఖ్యమంత్రి గారికి? ఆయన ఏమంటున్నాడు, నేను దీక్ష చేస్తా అని చెప్పి దిగజారుతూ ఈరోజు పరిపాలనని అప్రజాస్వామ్యకంగా చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది.